పెట్టుకున్న మారు పేరు అంజలితో డూప్లికేట్ అంజలిగా వచ్చింది. ఇన్ని ప్లాన్స్ వేసి అరవింద్ని పెళ్లి చేసుకోవడం వల్ల అంజలికేమిటి లాభం? నా ఎంట్రీ ఎలా ఉంటుందో నువ్వే చూస్తావుగా. అంజలి గురించి తెలిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ముందు నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కళ్యాణ్. అవును కళ్యాణ్, మా అమ్మ అంజలి చేతిలో ఉంది. నేను బ్రతికే ఉన్నానని తెలిస్తే మా అమ్మకేదైనా హాని జరిగే అవకాశం ఉంది. అందుకే మిమ్మల్ని మా ఊరికి తీసుకెళ్తాను. నన్ను వదిలేయండి. నేను నిన్ను నమ్మను కళ్యాణ్. నిన్నే కాదు, నేను అసలెవరినీ నమ్మను. నాకు మా అమ్మ ముఖ్యం. మా అమ్మ నా కోసం ఆస్ట్రేలియా నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. తను మోసపోయింది. తనెంత ప్రమాదంలో ఉందో మీకెవరికీ తెలియదు. మా అమ్మ లేకపోతే నాకు ఇంకెవరున్నారు? అయ్యో అంజలి గారు, నేను మీకు హెల్ప్ చేస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. నో, నువ్విక్కడే ఉండాలి. నేను వెళ్ళి మా అమ్మని కలిసి వచ్చేదాకా నిన్ను వదిలిపెట్టను. అయ్యో, నేను వెళ్ళకపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయి అంజలి గారు. అది నాకు అనవసరం. మీరు ఆడుతున్న నాటకంలో మా అమ్మ బలిపశువు కాకుండా కాపాడుకునే బాధ్యత నాకుంది. నేను తిరిగి వచ్చాక నిన్ను వదిలేస్తాను. దట్స్ ఆల్. అయ్యో కృష్ణవేణి గారు, నన్ను క్షమించండి. అనుకోకుండా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కృష్ణవేణి గారు. అక్కడ మా అమ్మ, నాన్న, కృష్ణవేణి గారు, లక్ష్మీనారాయణ గారు, అలివేణి గారు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. నీ కళ్ళలో నీళ్లు తుడుచుకోవడం చూశాను. ఏమైందో చెప్పవే. తెల్లారితే ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది ముసల్దానా. ఇంతవరకు కళ్యాణ్ కూడా రాలేదు. నాన్నగారు ఎంత టెన్షన్ పడుతుంటారో ఆలోచించు. సరే, కళ్యాణ్ వచ్చినా కృష్ణవేణి నాన్నకి ఎలా చెప్తుంది? నాన్న నా ప్రేమను ఒప్పుకుంటాడా? ఆలస్యం చేసి ఇంత దాకా తీసుకొచ్చానని కోపడతాడా? లేదంటే ఇవన్నీ తెలిసి ఆయనకి ఏమైనా అవుతుందా? ఇలా రకరకాల టెన్షన్ తో భయంగా ఉందే ముసల్దానా. ఏ పెళ్లి కూతురివి, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు.
అవన్నీ కృష్ణవేణి చూసుకుంటుంది లేవే. చూసావుగా, ఇందాక నన్ను అరవింద్ని కలిసి చూసి రత్నప్రభ గారు ఎంత గొడవ పడ్డారో. కృష్ణవేణి అన్ని అర్థమయ్యేలా చెప్పింది. రత్నప్రభ అర్థం చేసుకుని పెళ్లి కొప్పుకుంది. రత్నప్రభ వీళ్ళందరూ మీ నాన్నకి చెప్పి నీకు అరవింద్కి పెళ్లి చేస్తారు, సరేనా? చిన్నలుడు, అది అత్తయ్య, అలివేణికి అరవింద్కి పెళ్ళా? చిన్నలుడు, అది బాబాయ్, కృష్ణవేణి నీకు చెప్పలేదా? కృష్ణవేణి చెప్పడం ఏంటే? నువ్వు నోరు మూసుకో. ఏం లేదలుడు, రేపు జరిగేది కళ్యాణ అలివేణి పెళ్ళే. అత్తయ్య, మీరాగండి. నువ్వు నిజం చెప్పమ్మా. బాబాయ్, మీ దగ్గర నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. నువ్వు విన్నది నిజమే. అరవింద్ అంజలిల పెళ్లి కాదు, అరవింద్కు నాకు పెళ్లి బాబాయ్. చిన్నల్లుడు, అలివేణి చెప్పింది నిజమే. ఏంటత్తయ్య, అన్నయ్య ఏమో అరవింద్ను ప్రేమించింది అంజలి అని చెప్పి వాళ్ళిద్దరిని పార్కుకి తీసుకెళ్లి కలిపి రత్నప్రభ గారితో మాట్లాడి నిశ్చితార్థం చేసుకుని తెల్లవారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అరవింద్ పెళ్లి అంజలితో కాదు మన అలివేణితో అంటారేంటత్తయ్య? అవును చిన్నల్లుడు, ఆ దొంగమొహం అంజలి వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అయ్యో అత్తయ్య, నాకు పిచ్చెక్కెలా ఉంది. ఫోన్లో పేర్లు మార్చుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ప్రేమించుకుంది ఎవరు? అలివేణి అరవింద్లే. మరి అంజలి ఎలా వచ్చింది? మోసం చేసి అలివేణి ప్రేమ లాక్కొని అనాథనని మీ అన్నయ్యని మోసం చేసి వచ్చింది. అదెలా సాధ్యం అత్తయ్యా? బాబాయ్, జరిగిందంతా నేను చెప్తాను. అమ్మా, ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ వివరంగా చెప్తే గానీ అర్థం కాదమ్మా. కాస్త ప్రశాంతంగా క్లియర్గా చెప్పమ్మా. ఇంత జరిగితే ఈ గొడవలన్నీ మా కృష్ణవేణి ఒక్కతే నెత్తిన వేసుకుని తిరుగుతోందా? భగవంతుడా, నా మేనకోడలకి భూదేవంత ఓర్పు సహనం ఇచ్చావా తండ్రి. ఈ తింగరదని తోటుకోళ్ళగా చేసుకోవడం కోసం కృష్ణవేణి అన్ని భరిస్తుంది చిన్నలుడు. కానీ ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది బాబాయ్. బాధపడకమ్మా, కృష్ణవేణికి అమ్మవారి ఆశీస్సులున్నాయి. ఆ తల్లి దయుంటే అన్నీ ఉన్నట్టేనమ్మా. ఆ నమ్మకంతోనే మేమంతా ఉన్నాం చిన్నలుడు. అటు అరవింద్ ఫ్యామిలీకి అలివేణి కాబోయే కోడలని తెలుసు, మనకి తెలుసు. కానీ అంజలికి ఇదంతా తెలియదు కదా? తెలీదు బాబాయ్. అన్నయ్యకి? మీ అన్నయ్య వదిలికి తెలియదు చిన్నలుడు. ఈ గొడవలన్నీ అన్నయ్యకి ఎలా తెలుస్తాయి? కృష్ణవేణి ఎలా చెప్తుందన్నదే అర్థం కావట్లేదు. చిన్నలుడు, మన అలివేణి తన ప్రేమను చంపుకున్న దగ్గర నుంచి ఇక్కడ దాకా అన్నీ కృష్ణవేణి నడిపించింది. ఇప్పుడు కూడా తనే అన్నీ చూసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది చిన్నలుడు.
నిజమే, నాకు ఆ నమ్మకం ఉందత్తయ్య. కానీ గొడవలో పంచాయతీలో ఇంకోటో జరిగితే సమస్య సాల్వ్ అవుతుందనుకోవచ్చు. కానీ కుటుంబ గౌరవం, సొసైటీలో స్టేటస్ ఇవన్నీ ముడిపడి ఉన్న పెళ్లి సమస్య ఇది. అంతేకాదు, ఇప్పటికే అలివేణి పెళ్లి 2 సార్లు ఆగిపోయింది. మళ్ళీ ఏదైనా జరిగితే అన్నయ్య తట్టుకోగలడా? అలివేణి పెళ్లి ఇప్పటికే 2 సార్లు ఆగిపోయిందన్న బాధ పైకి చెప్పకపోయినా అన్నయ్య వదిలిన మనసులో ఉంది. కృష్ణవేణి అనుకున్నట్టుగా రేపు జరగకపోతే అన్నయ్య పరిస్థితి ఏంటత్తయ్య? అసలు నిజం అన్నయ్యకి ఎప్పుడో చెప్పుంటే బాగుండేదేమనిపిస్తుంది అత్తయ్య. ఏం చేద్దాం చిన్నల్లుడు, పరిస్థితులు అలా వస్తే కృష్ణవేణి ఏం చేస్తుంది, నువ్వు నేనేం చేయగలం? ఇప్పుడు ఆ కళ్యాణ్ వస్తేనే గాని ఈ పెళ్లి నిజాలన్నీ బయటపడవు. అందుకే కృష్ణవేణి కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తుందేమో. సింహాద్రి, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఆ కళ్యాణ్ జాగ్రత్త. నేను చూసుకుంటాను కానీ నువ్వు జాగ్రత్త అమ్మా. సింహాద్రి, నాకు ఒంటరిగా తిరగడం అలవాటే, నువ్వేం భయపడకు. ఒక్క విషయం చెప్తాను, వింటావా తల్లి? చెప్పు సింహాద్రి. అక్కడ మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు నిన్ను ఆ దొంగంజలి చూస్తే చాలా ప్రమాదం తల్లి. నిజమే, మిగతా వాళ్ళెవరు చూసినా నన్ను వాళ్ళ అంజలి అనుకుంటారు. కానీ ఆ దొంగ అంజలి చూస్తే నన్ను వదిలిపెట్టదు. అందుకే ముందు మా అమ్మని కలుస్తాను. మీ అమ్మ కంటే ముందు నువ్వు ఆ కృష్ణవేణమ్మని కలవాలి. కృష్ణవేణమ్మ గురించి నాకు తెలుసమ్మా. నీ సమస్య ముందు తనకు చెప్పమ్మా, ఆమె మొత్తం చూసుకుంటుంది. మీ అమ్మగారిని కాపాడుతుంది. అలాగే సింహాద్రి. ఇంకో విషయం, మీ అమ్మగారి నంబర్ గుర్తుంటే నిన్ను కలవడానికి వచ్చానని ఫోన్ చేసి చెప్పమ్మా. సింహాద్రి, నా గురించి సడన్గా అమ్మకి తెలిస్తే తను చాలా టెన్షన్ పడుతుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోకుండా నేను ఫోన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కూడా నిజమేనమ్మా. పోనీ కృష్ణవేణమ్మ నంబరు కళ్యాణ్ అడిగితే ఇస్తాడు, మాట్లాడమ్మా. వద్దు సింహాద్రి, నువ్వు చెప్పినట్టు కృష్ణవేణి గారు మంచావిడే కావచ్చు, కానీ నేనున్న పరిస్థితుల్లో నేనెవరిని నమ్మలేను. అనవసరంగా ముందే ఫోన్ చేస్తే అక్కడేదైనా ప్రాబ్లం క్రియేట్ అయ్యి స్ట్రక్ అవుతానేమో. సరేనమ్మా, నీ ఇష్టం. వస్తాను సింహాద్రి.
ఫోన్ చేయడానికి నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. వెంటనే ఊరు వెళ్ళి అంజలికి కళ్యాణ్ తప్పించుకునే విషయం చెప్పాలి. మేడం, ఇందాక ఊరు వ్యక్తి మనకు చెప్పిన పెళ్లి విడిదిల్లు ఇదే. సరే, నువ్వెళ్ళు. ఎక్కడో చోట కారు ఆపి రెడీగా ఉండు. నేను ఫోన్ చేసిన వెంటనే రావాలి. అలాగే మేడం. మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను మామ్. అమ్మ ఎప్పుడూ తప్పు చేయదు. నా బిడ్డ రూపంలో ఇంత కిరాతకురాలు ఉందని తెలుసుకోలేక మోసపోయాను. మామ్, 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 ఏంటి బేబీ, ఎలా ఉన్నావు మామ్? రోజు నన్ను చూస్తున్నావు కదా, సడన్ గా ఎలా ఉన్నావని అడుగుతావేంటి బేబీ? మామ్, నేను నీ అంజలిని. నా కోసమే కదా మామ్ సిడ్నీ నుంచి ఇండియా వచ్చావు. నువ్వు అనుకుంటున్నట్టుగా నీ ముందు తిరుగుతూ నిన్ను మామ్ అని పిలుస్తున్న అంజలి నీ కూతురు కాదు. నేను మామ్ నీ కూతుర్ని. అంజలి నిన్ను మోసం చేస్తోంది మామ్. నువ్వు ఆ చీటర్ అంజలిని నీ కూతురు అనుకుంటున్నావు, కానీ తను నా ఫేస్ వచ్చేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది మామ్. సర్జన్ గారిని కలవాలని ఢిల్లీకి వచ్చాక అనుకోకుండా విజయవాడకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. నేను చనిపోయాను అనుకుని నన్ను పాత పెట్టారు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను లక్కీగా సేవ్ అయ్యాను మామ్. నా ఫోను, పాస్పోర్ట్ అన్నీ మిస్ అయ్యాయి. కొన్ని రోజులు హాస్పిటల్లో కోమాలో ఉన్నాను మామ్. ఈలోపు నువ్వు నా కోసం సర్చ్ చేస్తూ సిడ్నీ నుంచి వచ్చావు. కానీ అదే టైంలో ఆ ఫ్రాడ్ అంజలిగా వచ్చింది. నువ్వు తనే నీ డాక్టర్ అని మోసపోయావు మామ్. మామ్, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. ముందు
మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద మామ్. రా మామ్. అమ్మా అంజలి, కళ్యాణ్ ఎస్కేప్ అయ్యాడమ్మా. కళ్యాణ్ని కిడ్నాప్ చేసి అంతా కనుక్కున్నాక చివరి నిమిషంలో ఇలా జరుగుతుందో అనుకోలేదమ్మా. ఆ కళ్యాణ్ నమ్ముంటే మీ అమ్మ జోస్నమ్మ దగ్గరికి నిన్ను వెళ్ళనిచ్చేవాడే కాదు.